గాయ్స్! సో, చాలా రోజులైంది మన ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేసి, ఈరోజైతే మరి కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాననమాట. సో, ఫస్ట్ అయితే యాపిల్‌ని పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇదేమో నానబెట్టిన బాదాము ముందు రోజు నేను నానబెట్టుకున్నాననమాట. ఒక 3-4 అయితే సరిపోయిద్ది. ఇంకా డ్రై ఖర్జూరా ఉంటది కదా! అది కూడా తీసుకోండి. సో, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాదాము, ఖర్జూరా, యాపిల్, తర్వాత పాలు, తర్వాత నీళ్లు పోసుకొని మీకెంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకి మనం స్మూతీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. సో, స్మూతీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పల్ప్ ఉంటుంది గదా! దాన్ని వడకట్టేయాలి. సో, వడకట్టేసి ఆ మిగిలిన వాటర్ మాత్రం మనం తీసుకోవాలనమాట. సో, మీకు నచ్చిందా? అయితే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, చాలామంది మన ఛానెల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లే. మరిన్ని కొత్త వీడియోల కోసం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకి ఈ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ స్టే ట్యూన్ టు మై ఛానెల్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.